అవతలని బదనాం చేసుడంటే మనుషులకు మస్తు ఇష్టం ఉంటది కావచ్చు. నిజం తెలిసినా దాన్ని అట్లనే కడుపులో దాచుకొని అబద్ధాలన్నీ నిజమనేటట్టు నమ్మించి అబ్బర బిడ్డ గిదే నిజం కావచ్చు అనుకునే అంత నాటకం ఆడతారు. ఏం బదనాం, ఏం నాటకం, ఎవడాడిర్రు అని అనుకుంటుండ్రా. మొన్న డిసెంబర్లో ఓట్లు అయిపోగానే రేవంత్ సారు ఒక ముచ్చట ఎత్తుకున్నాడు, యాదికున్నదా? కేసీఆర్ సారు కోట్లు విలువ చేసే కార్లు కొని విజయవాడలో దాచిపెట్టిండు. అసలుకే రాష్ట్రం అప్పులలో ఉంటే గన్ని పైసలు పెట్టి గంత పెద్ద కార్లు కొనడు అవసరమా అని అడిగినోనికి అడగనోనికి మైకులు పట్టుకొని మరీ చెప్పిండు కదా. కేసీఆర్ సారు దాచుకున్నాడని చెప్పిన కార్లు పట్టుకొచ్చి మంత్రులకు ఇస్తున్నాడు మన రేవంత్ సారు. పోయిన సర్కారోళ్ళు 22 కార్లకు ఆర్డర్ పెట్టిండ్రు. బుల్లెట్లు పేల్చినా ఏం కాకుండా చేసడానికి విజయవాడకు తోలిచ్చిండ్రు. కానీ రేవంత్ సార్ ఏం చెప్పిండు? కేసీఆర్ సారే దాచుకున్నాడని ప్రచారం చేసిండు. కానీ ఇప్పుడు అవే కార్లు పట్టుకొచ్చి మంత్రుల చేతిలో పెడుతున్నారు. గెలిచి 6 నెలలు అయినాక అందరూ మర్చిపోయిర్రు అనుకున్నాడేమో. అప్పట్లో కేసీఆర్ సారు ఆర్డర్ పెట్టిన కార్లే తెప్పించి కాంగ్రెస్ మంత్రులకు ఇచ్చిండు. ఇగో మంత్రి సారు పూజ కూడా చేసిండు కారుకు. ఏం రేవంత్ సారు అప్పట్లో గట్లాంటివి? కేసీఆర్ సారు కార్లు కొని దాచిపెట్టిందని బద్నాం చేస్తేవి. ఇప్పుడు గవ్వే కార్లు మీరు తెచ్చుకొని అట్టట్ల మంత్రులకు పంచుతారు అని పబ్లిక్ అడుగుతున్నారు. ఏదేమైనా గిసోంటి కథలు రేవంత్ సార్కు మస్తుగా వస్తాయి కావచ్చు అని అనుకుంటున్నారు.